హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు క్యాబేజీ ఇట్లా సన్నగా కట్ చేసుకొని కమ్మనైన రెసిపీ వేసుకుందాం దీనితో. ఇంకా ఇదే కాదండి, ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా మీకు వేసి చేద్దాము. ఇప్పుడు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏమేమి చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూద్దాము. ఏమేమి వేసి చేద్దాం అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఒక డిష్ తీసుకొని ఈ క్యాబేజ్ ఇట్లా సన్నం కట్ చేసుకొని పొరలు పొరలు తీసుకొని సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆలు అదే బంగాళదుంప. ఈ క్యాబేజీ తురుమైతే ఎంత తీసుకున్నామో ఈ ఆలు కూడా ఇంతే తీసుకోవాలి, సరిపోను. ఇది ఈ సైజు ఇంత తీసుకున్నా కదా, ఇది కూడా ఇంతే తీసుకోవాలి. చూసారు కదా, ఇది కూడా ఇందులో సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి మాత్రం ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్క 2 పచ్చిమిర్చి అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసిన నేను ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటా కూడా ఇట్లా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపోను సాల్టు. 2 పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఒక ½ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి, ఎండు కారము. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం వేంపిన ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. ఒక అరముక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం పిండుకొని ఇప్పుడు నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. ఎందుకంటే టమాటోలో నీరు ఊరుతుంది, ఆలులో నీరు ఊరుతుంది, క్యాబేజీ కడిగి తీసుకున్నాం కాబట్టి అందులో నీరు ఊరుతుంది, కొత్తిమీరలో కూడా నీరు ఊరుతుంది. అందుకే నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. ఫస్ట్ అవసరమైతే వేసుకోవాలి, లేకుంటే లేదు. అంతా కూడా ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు అవసరం పడలేదు, వేయలేదు. ఇదిగో ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. మెల్లగా వేళ్ళ వీణ కలుపుకోవాలి. మనం ఎట్లా చేసుకున్నా వచ్చేటట్టు ఉంటుంది ఇట్లా కలుపుకుంటే. ఇవి ఏ షేపులైనా చేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు. ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇట్లా రౌండ్గా చేసుకొని ఈ షేప్లో చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఇట్లా వెడల్పు దీనిలో అనుకోవాలి. ఒకసారి నూనె అంతా ఇట్లా అనుకొని అన్నీ కూడా ఈ షేప్లో చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఫ్రై కానియాలి. మూత తీసుకొని ఒకసారి మెల్లగా దీనికి గీట్లు పడకుండా, ఈ ప్యాన్కు గీట్లు పడకుండా రాకి 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 చేయకుండా మెల్లగా కదిలించకుండా గీట్లు పడకుండా రెండో సైడు తింపి వేసుకోండి. ఇట్లా
ఎందుకంటే క్యాన్సర్లు వస్తున్నాయి, దీని మీద కోటింగు మన కడుపులోకి పోతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. అందుకే ఎక్కువ దీన్ని గీకకండి. గీకకుండా మెల్లగా ఇట్లా రెండో సైడ్ తింపి వేసుకోండి. ఎందుకంటే ఇందులో చేసుడే మనం ఇది చేస్తున్నాం కాబట్టి దీన్ని రాకి గీకి చేయకండి. ఎందుకంటే ఇదంతా మన కడుపులోకి పోద్ది, క్యాన్సర్లు వస్తున్నాయి. 150% మందికి వస్తున్నాయి ఇప్పుడు క్యాన్సర్లు. జాగ్రత్తగా ఇవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే ఇవి వాడద్దు, కానీ ఒక్కొక్కసారి తప్పుతలేదు ఇది వాడక. ఎందుకంటే వాడినప్పుడైనా కొంచెం జాగ్రత్తగా వాడండి. రెండో సైడ్కి దింపి వేసుకోవాలి. సైడ్ కూడా కాలిందా కాలేదన్నది చూసుకొని ఇది తీసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇట్లా మంచిగా కాలాలి. మంచిగా ఫ్రై అయితేనే ఈ బంగాళదుంప అయినా ఆలైనా ఏదైనా మంచిగా ఫ్రై అవుతుంది. టమాటా ముక్కలైనా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు కొంచెం ఇంకా కూడా కొద్దిసేపు అయితే కాలనిద్దాం. ఎందుకంటే ఇంకా కొంచెం మంచిగా ఫ్రై కావాలి. టమాటా చూడండి ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. ఈ విధంగా టమాటో, ఈ ఆలు, ఈ బంగాళదుంప, క్యాబేజీ అంతా కూడా ఇట్లా మంచిగా ఫ్రై అయినాక తీసుకుందాం. ఇట్లయితే సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసుకుందాం. మనం చేసిన ఎన్ని అయితే అన్నీ. ఈ కమ్మనైనా స్పైసీగా ఉండే రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి. నేనైతే ఏమేమి వేసి చేసినా ఎట్లా చేసిందన్నది చూసి మీరు కూడా చేసుకోండి. ఇందులో ఎన్ని కలిపి చేసినా ఏమేమి వేసి చేసిందన్నది చూడండి. ఇట్లా చేస్తేనైతే పిల్లలు అయితే మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు చేయమని అంటారు, ఇష్టంగా తింటారు. ఇదిగో టమాటో సాస్తో అయితే కమ్మగా ఇష్టంగా తింటారు పిల్లలు. నచ్చితే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ రెసిపీ చేసి చూడండి. చూస్తే మీరు తినచ్చు, మీ పిల్లలు తినచ్చు. ఇంట్లో ఇష్టపడతారు, అందరు ఇష్టపడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం మంది కూడా ఇష్టపడతారు. క్యాబేజీ మన ఆరోగ్యానికి మంచిది, ఆలు మన ఆరోగ్యానికి మంచిది, ఈ టమాటా కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిదే. కాబట్టి ఒక్కసారి అయితే ఇట్లా చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చేసుకుంటారు, మీరు చేసుకోండి. ఎట్లా చేసింది అన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. మీరు చేసుకుంటే ఇష్టంగా తినచ్చు. సాయంత్రం ఇది టీ టైంకైనా మధ్యాహ్నం ఏ టైంకైనా తినచ్చు. అది మన ఇష్టం, ఎప్పుడైనా తినచ్చు. కాకుంటే ఇది జర గీట్లు పడకుండా తీసుకోండి అంతే. చూసారు కదా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ నొక్కడం కూడా మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే వంట